హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. మనము స్టాటిక్ జీకే డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దీంట్లో భాగంగా ఇవాళ మనము ప్లానెట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ప్లానెట్స్ అంటే తెలుగులో గ్రహాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఓకే, సో మనము చిన్నప్పుడు ఏం చదువుకున్నాము, మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయని చెప్పేసి చదువుకున్నాం. ఏంటవి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ అండ్ అలాగే ప్లూటో కూడా మనకి ఒక ప్లానెట్ అని చెప్పేసి చదువుకున్నాం. బట్ 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ IAU వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్లూటోకి ఒక గ్రహం కాదు అని చెప్పేసి అన్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లానెట్. దీన్ని ఒక డ్వార్ఫ్ ప్లానెట్ కింద కన్సిడర్ చేశారనమాట. సో దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, అవి నేను ఫర్దర్గా చెప్తాను. అండ్ మనకి ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఓన్లీ 8 ప్లానెట్స్ ఉన్నాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. సో ఈ ఫస్ట్ 4 ఉన్నాయి చూసారా, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. ఓకే, అండ్ జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ని జోవియన్ ప్లానెట్స్ అంటారు. JOVIAN. అండ్ ఇవి TERESTRIAL. సో ఈ ఫస్ట్ 4 వచ్చేసి టెరెస్ట్రియల్ ప్లానెట్స్, అంటే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి మనకి. నెక్స్ట్ 4 వచ్చేసి జోవియన్ ప్లానెట్స్, ఇవి చాలా పెద్ద ప్లానెట్స్ అని చెప్పేసి అర్థం. సో మనకి మధ్యలో మన సోలార్ సిస్టంలో మిల్కీ వే గ్యాలక్సీలో మన సూర్యుడి చుట్టూ కూడా ఈ గ్రహాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఈ 4 తర్వాత మనకి ఒక రౌండ్గా ఇక్కడ ఒక బెల్ట్ లాగా కనిపిస్తుంది చూసారా, ఇదే ఆస్ట్రాయిడ్ బెల్ట్. అంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో మనకి ఆస్ట్రాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్ తర్వాత కనిపించేది మనకు ఒక బెల్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని కైపర్ బెల్ట్ అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఇచ్చారు చూసారా, KUIPER, కైపర్ బెల్ట్. అండ్ ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడడానికి ఆస్ట్రాయిడ్స్ ఎక్కువగా, అండ్ ఇక్కడ కూడా మనకి ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకా క్లారిటీగా ఉంది. ఈ సూర్యుడు తర్వాత ఫస్ట్ 4 ప్లానెట్స్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్, తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్, తర్వాత నెక్స్ట్ 4 ప్లానెట్స్, అండ్ అలాగే ఇక్కడ కైపర్ బెల్ట్. సో ప్లూటోని మనకి చాలా చిన్నగా ఉంది కదా, అంటే ఇది ఒక ప్లానెట్కి ఉండాల్సినంత సైజ్ కూడా లేదు ఇది అని చెప్పేసి దీన్ని ప్లానెట్ కింద కన్సిడర్ చేయకోకుండా డ్వార్ఫ్ ప్లానెట్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇక్కడ డ్వార్ఫ్ ప్లానెట్స్ ఏమేంటివి? ప్లూటో ఒకటి, ఎరిస్ ఒకటి, సిరస్ ఒకటి, అలాగే మాకే ఇది కూడా ఒక డ్వార్ఫ్ ప్లానెట్. సో ఇక్కడ కనిపిస్తున్న మనకి డ్వార్ఫ్ ప్లానెట్స్ ఎరిస్, ప్లూటో, హౌమియా, మాకే అండ్ సిరస్, ఇవన్నీ కూడా మన ఎర్త్ యొక్క మూన్ ఉంది కదా, మన చంద్రుడి కన్నా చాలా చిన్నవిగా ఉన్నాయి. అండ్ వీటన్నిటిలో కల్లా పెద్దది ఎరిస్. నెక్స్ట్ వచ్చేసి సూర్యుడి నుంచి మన ప్లానెట్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అంటే ఇక్కడ సూర్యుడి నుంచి మెర్క్యూరీ ఎంత డిస్టెన్స్లో ఉంది, వీనస్ ఎంత, ఎర్త్, మార్స్ ఇవన్నీ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయి ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎక్కడ దేనికి మధ్య ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కింద ఆప్షన్స్ ఇస్తారు మనకి, మార్స్ అండ్ జూపిటర్, అండ్ ఎర్త్ అండ్ మార్స్, వీనస్ అండ్ ఎర్త్, మెర్క్యూరీ అండ్ వీనస్, ఇలా మనకు ఆప్షన్స్ ఇస్తాడు. సో ఫస్ట్ 4 ప్లానెట్స్ తర్వాత మనకి ఇది స్టార్ట్ అవుతుంది. అలాగే కైపర్ బెల్ట్ కూడా ఎక్కడ ఉందని చెప్పేసి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే సూర్యుడి నుంచి మెర్క్యూరీకి అరౌండ్ 57 మిలియన్ కిలోమీటర్స్, వీనస్కి 108 మిలియన్ అండ్ ఎర్త్కి
అరౌండ్ 150 మిలియన్ కిలోమీటర్స్ ఇక్కడ ఉంది. సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సన్ అని చెప్పేసి కింద ఆప్షన్లో మనకి 150 మిలియన్ ఇస్తారు. నెక్స్ట్ మార్స్ వచ్చేసి 227 మిలియన్, జూపిటర్ 778, యురేనస్ వచ్చేసి 1.4 బిలియన్ అండ్ యురేనస్ అండ్ నెప్ట్యూన్ కూడా 2.8 అండ్ 4.5 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లానెట్కి ఎన్ని మూన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ మనము మెర్క్యూరీ అండ్ వీనస్కి చూసుకుంటే వాటికి మూన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఫస్ట్ 2 ప్లానెట్స్ దగ్గర మనం చూసుకున్నట్లయితే గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ తిరిగే ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కూడా సూర్యుడు అబ్జర్వ్ చేసుకుంటాడు. అండ్ మన ఎర్త్కి ఒకటే ఒక మూన్ ఉంది, దీని పేరు ఏం లేదు, జస్ట్ మూన్ అనే ఉంటుంది. అండ్ మార్స్కి వచ్చేసి మనకి 2 మూన్స్ ఉన్నాయి, ఫోబోస్ అండ్ డైమోస్. సో ఇది కూడా ఎగ్జామ్లో అడిగారు, వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ మూన్స్ ఆఫ్ మార్స్ అని చెప్పేసి. 2 మూన్స్ ఉన్నాయి మార్స్కి, ఒకటి ఫోబోస్ ఇంకొకటి డైమోస్. తర్వాత జూపిటర్కి కూడా మనకి చాలా మూన్స్ ఉంటాయి, దాంట్లో కల్లా మనకి పెద్ద మూన్ ఏది అని చెప్పేసి చాలాసార్లు అడిగారు. సో జూపిటర్ యొక్క మూన్స్లో పెద్దది గ్యానిమీడ్. నెక్స్ట్ సాటర్న్కి కూడా చాలా మూన్స్ ఉన్నాయి, దాంట్లో పెద్దది వచ్చేసి టైటన్. నెక్స్ట్ యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో కూడా మూన్స్ అనేవి ఉండడం జరిగింది. సో యురేనస్కి వచ్చేసి టైటేనియా అండ్ నెప్ట్యూన్కి వచ్చేసి ట్రైటన్ అండ్ అలాగే ప్లూటోకి వచ్చేసి చారన్. సో ఇవన్నీ మన ఎర్త్ యొక్క సైజ్తో కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు మనము. ఆల్మోస్ట్ మనకి జూపిటర్ యొక్క 4 మూన్స్ కలిపితే మన ఎర్త్ అంత అవ్వే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదే మూన్స్ని నేను మెన్షన్ చేశాను. మెర్క్యూరీ, వీనస్కి ఏం లేవు, ఎర్త్కి 1, మార్స్కి 2, జూపిటర్కి 79 మూన్స్ ఉన్నాయి. బట్ దాంట్లో కల్లా మేజర్గా మనకి ఇక్కడ 4 మూన్స్ డిస్ప్లే ఇచ్చాము అండ్ దీంట్లో పెద్దది గ్యానిమీడ్. తర్వాత సాటర్న్కి 82 మూన్స్ ఉన్నాయి. సో ఎక్కువ మూన్స్ దేనికి ఉన్నాయంటే సాటర్న్కి ఉన్నాయి, బట్ 53 కన్ఫర్మ్ చేయడం జరిగింది. 29 ఏంటంటే ఇంకా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే కన్ఫర్మ్డ్ మూన్స్ దేనికి ఎక్కువ ఉన్నాయంటే జూపిటర్కి. తర్వాత యురేనస్కి 27, నెప్ట్యూన్కి 14. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రొటేషన్ పీరియడ్ అండ్ రెవల్యూషన్ పీరియడ్ అడుగుతూ ఉంటారు. సో రొటేషన్ అంటే ఏంటి, ఒక ప్లానెట్ తన చుట్టూ తాను అంటే ఒక రౌండ్ వేసినట్లయితే దాన్ని రొటేషన్ అంటాం. అదే అలా రౌండ్ వేసుకుంటూ సూర్యుడి చుట్టూ ఒక కంప్లీట్ రౌండ్ తిరిగింది అనుకోండి, దాన్ని రెవల్యూషన్ అంటాం. సో మన ఎర్త్ అంటే మనకు తెలుసు, డైలీ మనకి 24 అవర్స్ ఉంటాయి కాబట్టి 24 గంటలు మన భూమి తన చుట్టూ తను తిరుగుతుంది. అలాగే మెర్క్యూరీ వచ్చేసి 56.65 డేస్ పడుతుంది అన్నమాట మనకి. అండ్ వీనస్ వచ్చేసి 243 డేస్ పడుతుంది. తర్వాత మార్స్ కూడా సేమ్ మనలానే 24 అవర్స్ పడుతుంది. జూపిటర్ వచ్చేసి కేవలం 9 అవర్స్లో తిరుగుతుంది. అండ్ సాటర్న్ వచ్చేసి 10.2, యురేనస్ వచ్చేసి 17.9, నెప్ట్యూన్ వచ్చేసి 19.1 ఎర్త్ అవర్స్. సో దీంట్లో కల్లా ఎక్కువ రొటేషన్ పీరియడ్ ఉన్నది ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, అది వీనస్. తర్వాత రెవల్యూషన్ చూసుకున్నట్లయితే అంటే సూర్యుడి చుట్టూ తిరగడానికి మనకి 365.25 డేస్ పడుతుంది. అండ్ మెర్క్యూరీ అంటే చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అది చాలా తక్కువ డేస్లో కవర్ చేస్తుంది, 87.97 డేస్. వీనస్ వచ్చేసి 224.7, మార్స్ వచ్చేసి 686.93 డేస్. అండ్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వచ్చేసి చాలా ఇయర్స్ పడుతూ ఉంటుందన్నమాట. ఇదేంటి అరౌండ్ 11 ఇయర్స్, 30 ఇయర్స్, 84 ఇయర్స్ అండ్ అలాగే అరౌండ్ 164 ఇయర్స్ అనేది కంప్లీట్గా సూర్యుడి చుట్టూ రివాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిసిలినియస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ద బ్రైటెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద ఎర్త్, అంటే మన భూమి మీద నుంచి చూస్తే మనకి బ్రైటెస్ట్ ప్లానెట్ ఏది కనిపిస్తుంది అంటే వీనస్. ఎందుకంటే వీనస్ని మనము మన ఎర్త్ యొక్క మూన్ నుంచి కూడా చూడొచ్చు. అది అంత కాంతివంతంగా ఉంటుంది కాబట్టి దానికి మార్నింగ్ స్టార్ అని అండ్ అలాగే ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మన సోలార్ సిస్టంలో ద బ్రైటెస్ట్ ప్లానెట్ ఏది అంటే ఆన్సర్ వచ్చేసి వీనస్. అండ్ మన భూమి మీద నుంచి అంటే మన ఎర్త్ నుంచి వచ్చే లైట్ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అది మనము
వీనస్ మనకి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి దానికి ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్యుడి నుంచి లైట్ వస్తే మనకి క్లౌడ్స్ ఏ విధంగా అయితే ఆ రిఫ్లెక్షన్ అనేది చూపిస్తుందో ఈ వీనస్ ప్లానెట్ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో మనకి సూర్యుడి పక్కన ఉన్న ప్లానెట్ మెర్క్యూరీ కదా, మరి మెర్క్యూరీ హాటెస్ట్ ప్లానెట్ అవ్వకోకుండా వీనస్ ఎందుకు అయింది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉందో అది మెర్క్యూరీ అంతగా ట్రాప్ చేసుకోదు, బట్ వీనస్ ఆ హీట్ని ట్రాప్ చేసుకొని పెట్టుకుంటుందన్నమాట. అందువల్లనే మనకి ఇక్కడ హాటెస్ట్ ప్లానెట్ వీనస్ కింద మారింది. అండ్ అలాగే మన వీనస్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే మనకి లెడ్ని కూడా మెల్ట్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ఎర్త్స్ ట్విన్ అంటారు. అంటే మన భూమి యొక్క ట్విన్, అంటే భూమి లాగా ఉండేది ఇంకొక ప్లానెట్ ఏది అంటే వీనస్. ఎందుకంటే వీనస్ యొక్క సైజ్ అండ్ షేప్ వచ్చేసి సిమిలర్ టు ఎర్త్ అనమాట ఇక్కడ. అండ్ అన్ని ప్లానెట్స్ ఒక డైరెక్షన్లో తిరిగితే ఒక 2 ప్లానెట్స్ మాత్రం రివర్స్లో తిరుగుతూ ఉంటాయి. ఏంటి అవి? యురేనస్ అండ్ వీనస్. ఎందుకు అంటే ఇక్కడ వీనస్ యొక్క యాక్సియల్ టిల్ట్ వచ్చేసి 177 డిగ్రీస్ ఉంటుంది. అండ్ అలాగే యురేనస్ వచ్చేసి 97.77 డిగ్రీస్ టిల్ట్ ఉండడం వల్ల అవి మనకి రివర్స్లో తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ ఇక్కడ లాస్ట్లో 2 ప్లానెట్స్ కూడా నస్సు ఉన్నాయి చూడండి, అంటే నస్స పెడుతున్నాయి రివర్స్లో తిరిగి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లానెట్ విత్ ద లాంగెస్ట్ డే వచ్చేసి వీనస్. ఆల్రెడీ ఇది కూడా చదువుకున్నాం. నో శాటిలైట్స్, అంటే ఇక్కడ మనకి మూన్స్ లేవు అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా మెర్క్యూరీ అండ్ వీనస్. అండ్ రింగ్స్ ఉన్న ప్లానెట్ ఏది అంటున్నారు? సాటర్న్. సో ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా రింగ్స్. అంటే మిగతా వాటికి కూడా ఉంటాయి, అవి ఏంటంటే కనపడవు, బట్ సాటర్న్కి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ద ప్లానెట్ విత్ ద షార్టెస్ట్ డే వచ్చేసి జూపిటర్. అండ్ ద స్టార్ నియరెస్ట్ టు ద ఎర్త్, మన భూమికి దగ్గరలో ఉన్న స్టార్ ఏది అంటే ప్రాక్సిమా సెంటోరీ. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్, సో దీనికి స్టార్ మార్క్ పెట్టుకుందాం. అండ్ ద కోల్డెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఏది అంటే యురేనస్. మరి లాస్ట్లో నెప్ట్యూన్ ఉంటుంది కదా, మరి యురేనస్ ఎందుకు ఇక్కడ మనకి కోల్డెస్ట్ అని చెప్పేసి అనుకుంటే ఇందాక చెప్పాను కదా దీని యొక్క యాక్సియల్ టిల్ట్ వచ్చేసి 97.77 ఉందని. సో అది దాని యొక్క యాక్సియల్ టిల్ట్ వల్ల అది రివర్స్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైతే హీట్ ఉందో ఇది స్పిల్ అవుట్ చేసేస్తుంది, అంటే బయటికి పంపించేస్తుంది, కాబట్టి ఇది చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద ప్లానెట్ విత్ హైయెస్ట్ డెన్సిటీ ఉన్నది ఏది అంటే ఎర్త్. అండ్ లోవెస్ట్ డెన్సిటీ ఉన్నది సాటర్న్. సో ఇక్కడ ముందుగా డెన్సిటీ అంటే ఏంటంటే ఒక మాస్ కానీ వెయిట్ కానీ, అంటే ఎక్కువగా బరువు ఉన్న ప్లానెట్ ఏది? ఎర్త్. అండ్ బరువు తక్కువ ఉన్న ప్లానెట్ ఏది అంటే సాటర్న్. ఎందుకంటే ఒకసారి మీకు ఇమేజ్ చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది సాటర్న్ మరి చాలా పెద్దగానే ఉంది కదా, ఎందుకు దీని యొక్క డెన్సిటీ తక్కువ అంటే సాటర్న్లో మెయిన్గా ఏంటంటే మనకి గ్యాసెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్తో నిండి ఉంటుంది. దీనికి డెన్సిటీ అనేది ఏముండదు. మీరు డైరెక్ట్గా ఇలా దూకేస్తే సాటర్న్లో నుంచి మళ్ళీ ఇటు నుంచి తిరిగి వచ్చేస్తారనమాట. ఇదంతా ఏంటంటే ఒక గ్యాస్ లాగా ఉంటుంది. సో హీలియం అండ్ హైడ్రోజన్ గ్యాసెస్తో నిండి ఉంటుందన్నమాట. ఇది ఈవెన్ మీరు డెన్సిటీ ఆఫ్ వాటర్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది సాటర్న్ యొక్క వెయిట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ శాటిలైట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మనం చూసాం కదా, అంటే లార్జెస్ట్ మూన్ అంటున్నారు ఇండైరెక్ట్గా. లార్జెస్ట్ మూన్ ఏది మన సోలార్ సిస్టంలో అంటే గ్యానిమీడ్. జూపిటర్ యొక్క మూన్ కనిపిస్తుంది కదా గ్యానిమీడ్, ఇది లార్జెస్ట్ మూన్ ఆర్ లార్జెస్ట్ శాటిలైట్. ఎందుకంటే మూన్ ఈజ్ ద న్యాచురల్ శాటిలైట్ అంటూ ఉంటారు కదా. నెక్స్ట్ ద ప్లానెట్ ఆల్సో నోన్ యాజ్ ద రెడ్ ప్లానెట్. రెడ్ ప్లానెట్ అని దేని పిలుస్తారంటే మార్స్ని పిలుస్తారు. ఎందుకు అంటే మార్స్ ఒక తుప్పు పట్టిన ఇనుప ముక్కలాగా కనిపిస్తుంటుంది, అంటే రస్టీ ఐరన్ లాగా కనిపిస్తుంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ నోన్ మౌంటైన్ ఇన్ ద సోలార్ సిస్టమ్, అది వచ్చేసి మనకి మార్స్ మీద ఉంది, దాన్నే ఒలంపస్ మాన్స్ అంటారు. అండ్ ద ప్లానెట్ హూస్ డెన్సిటీ ఈజ్ లెస్ దాన్ వాటర్, ఇందాక చెప్పుకున్నాం కదా సాటర్న్. నెక్స్ట్ ప్లానెట్ విత్ హైయెస్ట్ సర్ఫేస్ గ్రావిటీ వచ్చేసి జూపిటర్ అండ్ లోయెస్ట్ సర్ఫేస్ గ్రావిటీ వచ్చేసి మెర్క్యూరీ. ఇక్కడ సర్ఫేస్ గ్రావిటీ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, వాటి మధ్యలో
ఒక ఈక్వేటర్ లైన్ అనేది ఉంటుంది కదా. ఈ ఈక్వేటర్ దగ్గర ఉన్న గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఎంత, అంటే గ్రావిటేషనల్ పుల్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అండ్ లోవెస్ట్ గ్రావిటేషనల్ పుల్ ఉంది వచ్చేసి మనకి మెర్క్యూరీకి ఉంది ఇక్కడ. అండ్ ద స్పేస్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్ కన్సిస్టింగ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్, ఇది చెప్పుకున్నాం కదా ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని. అండ్ ద డిస్క్ షేప్డ్ రీజన్ ఆఫ్ ఐసీ బాడీస్ అండ్ కామెట్స్ బియాండ్ ద ఆర్బిట్ ఆఫ్ నెప్ట్యూన్ తర్వాత ఉంది కూడా కైపర్ బెల్ట్ అని చెప్పుకున్నాం కదా. సో కైపర్ బెల్ట్లో కూడా మనకి ఎక్కువగా ఐసీ బాడీస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, అంటే ఆస్ట్రాయిడ్స్ ఎక్కువగా ఐసీగా ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ద లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ యాజ్ నోన్ యాజ్ డ్వార్ఫ్ ప్లానెట్ వచ్చేసి సిరస్. ఇందాక చూసుకున్నాం కదా డ్వార్ఫ్ ప్లానెట్లో లార్జెస్ట్ ఏది అంటే సిరస్, ఎందుకంటే సిరస్ మనకి ఇక్కడ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో కనిపించింది, అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1986లో మనకి హ్యాలెస్ కామెట్ అంటే ఇక్కడ తోకచుక్క, అది కనిపించింది, మళ్ళీ అది 2061లో కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ద గ్యాలక్సీ నియరెస్ట్ టు ద మిల్కీవే గ్యాలక్సీ, ఇప్పుడు మన మిల్కీవే గ్యాలక్సీ లాంటి గ్యాలక్సీలు ఎన్నో ఉన్నాయి, దాంట్లో మన మిల్కీవే గ్యాలక్సీకి దగ్గరగా ఉన్నది ఏంటి అంటే ఆండ్రోమీడా. సో అందరికీ చంద్రుడి మీదకి వెళ్ళాలి అని చెప్పేసి ఉంటుంది. అందులో భాగంగా సోవియట్ యూనియన్ అంటే రష్యా వాళ్ళు ఏం చేశారు, లూనా 2 13 సెప్టెంబర్ 1959న లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లూనా 2 మిషన్లో భాగంగా మన రష్యాకి చెందిన ల్యాండర్ ఏదైతే ఉందో అది క్రాష్ ల్యాండ్ అవ్వడం జరిగింది 1959న. అంటే ఒక ఫస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ మూన్ని తాకడం ఏ కంట్రీ చేసింది అంటే రష్యా, అండ్ అది కూడా వచ్చేసి లూనా 2 అంటే ఇక్కడ రష్యా వల్ల స్పేస్ క్రాఫ్ట్, దీన్నే సెకండ్ సోవియట్ కాస్మిక్ రాకెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ అలాగే దీని యొక్క నిక్ నేమ్ వచ్చేసి లూనిక్ 2 అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఏది అంటే లూనా 2. ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మన మూన్ని టచ్ చేసింది అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఈయన యుఎస్ఏకి చెందినతను. అండ్ ఇతను అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్లో ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఫస్ట్ టైం మూన్ మీద అంటే చంద్రుడి మీద కాలు మోపింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఈయన లెఫ్ట్ కాలు పెట్టడం జరిగిందనమాట. ఈయన తర్వాత ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్, ఈయన కూడా మూన్ మీద ల్యాండ్ అయ్యారు, బట్ ఆఫ్టర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పుడు అడుగుపెట్టారంటే 20 జూలై 1969న అడుగుపెట్టడం జరిగింది. మరి మన ఇండియాకు చెందినవి ఏమన్నా మూన్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నించినాయంటే 2 మిషన్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి చంద్రయాన్ 1, ఇది అక్టోబర్ 22, 2008లో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి అంటే శ్రీహరికోట నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగిందనమాట. దేంట్లో లాంచ్ చేశారు అంటే పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇవేంటి అంటే నేను ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రాకెట్స్ ఏంటంటే పేలోడ్ని తీసుకొని వెళ్తాయి. ఈ పేలోడ్ అంటే ఏంటో నేను చెప్తాను తర్వాత. సో అక్టోబర్ 22న స్టార్ట్ అయితే ఫైనల్గా నవంబర్ 8, 2008న ఇది చంద్రుడి మీదకి చేరింది. బట్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో మనది మూన్ మీదకి చాలా ఫాస్ట్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. అంటే నవంబర్ 14గా అది క్రాష్ అయిపోవడం జరిగింది మూన్ మీద. అంటే మనకి ఇక్కడ ఒక ప్రయత్నం అనేది సక్సెస్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే సక్సెస్ఫుల్గా సేఫ్ ల్యాండ్ అవ్వకోకుండా క్రాష్ ల్యాండ్ అయింది. బట్ మనోళ్ళు ఏంటంటే ఎప్పుడు మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అవుదామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మనకి మన చంద్రయాన్ 1 ఏం గ్రహించింది అంటే అక్కడ వాటర్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ 15 ఆగస్ట్ 2003న చంద్రయాన్ ప్రోగ్రామ్ని అటల్ బిహారీ వాజ్పేయి పిఎంగా ఉన్నప్పుడు లాంచ్ చేయడం జరిగింది, అంటే అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత 22 అక్టోబర్న చంద్రయాన్ 1 సతీష్ ధవన్ నుంచి టేక్ ఆఫ్ అయింది. 8 నవంబర్న ఆ లూనార్ ట్రాజెక్టరీలోకి వెళ్ళడం జరిగింది. అండ్ 14 నవంబర్న ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి క్రాష్ ల్యాండ్ అవ్వడం జరిగింది సౌత్ పోల్ మీద. కానీ అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి మూన్ సర్ఫేస్ మీద అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అండ్ దీని తర్వాత 1 ఇయర్ తర్వాత ఆర్బిటర్ ఏదైతే ఉందో అది కూడా మనకి కనెక్షన్ అనేది కంప్లీట్గా బంద్ అయిపోవడం వల్ల
28 ఆగస్ట్ 2009 మనకి చంద్రయాన్-1 ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. తర్వాత 2019లో మనకి చంద్రయాన్-2ని మొదలుపెట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ అది కూడా క్రాష్ ల్యాండ్ అయింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఇమేజే మనకి లాంచర్ అనమాట. ఈ లాంచర్ ఏం చేస్తుంది, ఇక్కడ ముందు ఒక నా పాయింటర్ చూసినట్లయితే దీంట్లో పేలోడ్ ఉంటుందన్నమాట. అంటే మెయిన్ సామాగ్రి ఏమైతే మనకు అవసరం ఉంటుందో చంద్రుడి మీదకి వెళ్ళడానికి అవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ఇంటర్నల్గా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో దీన్ని పేలోడ్ అంటారు. చంద్రయాన్-1 వచ్చేసి పిఎస్ఎల్వి మీద లాంచ్ చేయడం జరిగింది. ఇదేమో జిఎస్ఎల్వి అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇది జిఎస్ఎల్వి మార్క్ 3. సో దీంట్లో మనకి 3 స్టేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది, మన రాకెట్ని పైకి లేపి కొంచెం దూరం తీసుకువెళ్ళడానికి ఇక్కడ L-110 లిక్విడ్ స్టేజ్ బూస్టర్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. తర్వాత మనకి ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఊడిపోతుంది. తర్వాత H-200 సాలిడ్ రాకెట్ బూస్టర్స్ ఇంకా కొంచెం ముందుకు పుష్ చేస్తూ ఉంటాయి మన ఆకాశంలోకి. తర్వాత ఇది కూడా విడిపోతుంది. అంటే వీలైనంత దూరం తీసుకొని వెళ్ళి విడిపోతుంది. తర్వాత C-25 క్రయోజెనిక్ స్టేజ్ అంటే ఇది థర్డ్ స్టేజ్ అనమాట. ఇది ఇంకా చాలా దూరం వరకు తీసుకెళ్ళి ఫైనల్గా ఇది కూడా డిస్మాంటిల్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో ఇక్కడ ఏదైతే ఉందో ఈ పేలోడ్ పైన ఉన్న పార్ట్స్ కూడా అటు ఇటు విడిపోయి పేలోడ్ ఒకటే మనకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ పేలోడ్లోనే మనకి ఆర్బిటార్ ఉంటుంది. ఆ ఆర్బిటారే మనకి ఆ చంద్రుడి దగ్గరికి చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో చంద్రయాన్-2లో మనం ఏం చూసుకోవచ్చు అంటే ఒక లాంచర్ మనల్ని ఆకాశంలోకి తీసుకువెళ్ళడానికి ఆ పేలోడ్కి ఒక లాంచర్ అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఆర్బిటార్ వచ్చేసి చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే చంద్రుడి యొక్క సర్ఫేస్ని అబ్జర్వ్ చేసి కమ్యూనికేషన్ పాస్ చేస్తూ ఉంటుందన్నమాట మన భూమికి మరియు ల్యాండర్కి. సో ఈ ఆర్బిటార్లో ఇక్కడ అటాచ్ చేసింది ఏంటంటే ల్యాండర్. సో ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ కూడా సపరేట్ అయిపోతుంది. ఈ ల్యాండర్ ఏంటి, మనకి ఇక్కడ 4 కాళ్ళు కనిపిస్తున్నాయి కదా, మన చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేది ఈ ల్యాండరే. ఈ ల్యాండర్ ల్యాండ్ అవ్వగానే మనకి ఇక్కడున్న డోర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నుంచి రోవర్ వస్తుందన్నమాట. ఈ రోవరే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పవర్డ్ రోవర్. ఇది కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది చంద్రుడి మీద ఏముందని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనకి పేలోడ్లో భాగంగా ఉంటాయన్నమాట. సో ఇదే మనకి ఒక ఇమేజ్లో కూడా ఇచ్చారు చూడండి, ఆర్బిటర్ అండ్ ల్యాండర్ హౌస్డ్ హియర్. నెక్స్ట్ ఇది వచ్చి థర్డ్ స్టేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ స్టేజ్ విత్ 2 వికాస్ ఇంజన్స్, ఫస్ట్ స్టేజ్ విత్ 2 స్ట్రాప్ ఆన్ రాకెట్ బూస్టర్స్. ఈ రాకెట్ ఉంటేనే మనకి పేలోడ్ అనేది ఆకాశంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. తర్వాత సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయినవి ఏంటి, ఇప్పుడు మనము లూనా 2 చూసాం. లూనా 2 వచ్చేసి మనకి సోవియట్ యూనియన్కి చెందింది. అదేంటి, క్రాష్ ల్యాండ్ అయిందని చెప్పేసాం కదా. సేఫ్ ల్యాండ్ అయినవి మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అవేంటివి అంటే లూనా 9, లూనా 13, 16, 17, 20, 21, 23, 24 ఇవన్నీ కూడా రష్యాకి చెందినవి. అండ్ అలాగే ఇక్కడ అపోలో సిరీస్ అన్నీ యుఎస్ఏకి చెందినవి. తర్వాత సర్వేయర్ సిరీస్ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా యుఎస్ఏకి చెందినవి. అండ్ ఈ అపోలో 11 కనిపిస్తుంది కదా, ఈ అపోలో 11లోనే మనకి ఎవరైతే 2 ఆస్ట్రోనాట్స్ ఉన్నారో మూన్ మీద అడుగుపెట్టింది వాళ్ళిద్దరూ వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ చాంగ్ 3, 4 and 5 ఈ 3 కూడా చైనాకి చెందినవి అనమాట. అండ్ మనం ఇయర్స్ చూసుకున్నట్లయితే లూనా 9 వచ్చేసి 3rd February 1966న సేఫ్ ల్యాండ్ అయింది. అండ్ వీళ్ళు ఏంటంటే యూఎస్ఏకి అండ్ రష్యాకి ఎప్పుడు కాంపిటీషన్ ఉంటూ ఉండేది. వీళ్ళు లూనా 9 లాంచ్ చేశారు, వీళ్ళేమో సర్వేయర్ 1 లాంచ్ చేశారు. అండ్ వీళ్ళు లూనా 13, వీళ్ళు సర్వేయర్ 3, ఆ విధంగా వీళ్ళు పోటాపోటీగా వచ్చారు. అండ్ ఫైనల్గా ఒక గేమ్ చేంజర్ లాగా మారింది ఎవరు అంటే, ఇక్కడ గేమ్ని చేంజ్ చేశారు. సో దీన్ని చేంజ్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరు అంటే చైనా వాళ్ళు 2013లో వీళ్ళు కూడా చంద్రుడి మీద సేఫ్ ల్యాండింగ్ చేశారు ల్యాండర్ని. అండ్ అలాగే చాంగ్ 4 వచ్చేసి ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్, అంటే మూన్కి అవతల సైడ్లో వీళ్ళు సర్వే చేయడానికి పంపించడం జరిగింది. అండ్ అలాగే చాంగ్ 5 కూడా మనకి 1st December 2020న పంపించారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జై హింద్.